చనిపోయి ఆత్మగా తిరిగి వచ్చి తనను చంపిన వాణ్ణి పోలీసులకు పట్టించి మరీ చంపింది. ఎల్వా ఎలా చనిపోయింది, అసలు తనని చంపింది ఎవరు, ఎందుకు చంపారు, ఎల్వా ఆత్మగా ఎలా తిరిగి వచ్చింది, తనను చంపిన వాణ్ణి ఎలా చంపింది, అమెరికాలో జరిగిన ఈ రియల్ స్టోరీని తెలుసుకునే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఏంటంటే ఒక చిన్న పిల్లాడు వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఆ ఇంట్లో ఆంటీ కింద పడిపోయి ఉంది అని చెప్తాడు. వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే కింద పడిపోయి ఉంటుంది. ఏంటా అని చూస్తే ఎల్వా అప్పటికే చనిపోయి ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసి ఏడుస్తూ ఉంటారు. ఇంతలో బయట నుంచి వచ్చిన ఎల్వా హస్బెండ్ ఎడ్వర్డ్ విషయం తెలిసి చాలా ఎమోషనల్ అవుతాడు. ఎంతో ప్రేమగా చూసుకునే తన వైఫ్ సడన్గా ఎలా చనిపోయిందని షాక్ అవుతాడు. అలా ఏడుస్తూ తన వైఫ్ తల కింద దిండు పెడుతూ కుమిలిపోతాడు. కానీ ఎల్వా ఎలా చనిపోయిందో ఎవ్వరికి డౌట్ రాదు. అందరూ తనకున్న గైనిక్ డిసీజ్ వల్ల నొప్పితో చనిపోయిందనుకుంటారు. ఆ బాధలో అందరూ చాలా ఎమోషనల్ అవుతూ ఎల్వా డెడ్ బాడీని ఎలాంటి టెస్టులు చేయకుండానే అంత్యక్రియలు పూర్తి చేస్తారు. కానీ ఎల్వా చనిపోయిన 2-3 రోజుల తరువాత ఎల్వా ఆత్మగా మారి తన తల్లిని హింసించడం మొదలుపెడుతుంది. ఎల్వా తన కలలోకి వచ్చి ఎందుకు ఇబ్బంది పెడుతుందని షాక్ అవుతుంది. ఇలా వారం రోజుల పాటు ఎల్వా వాళ్ళ అమ్మ కలలోకి వస్తూ ఇలా చెప్తుంది, అమ్మ నన్ను చంపింది వాళ్లే, వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు, నన్ను అతి కిరాతకంగా కొట్టి చంపారు, వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు, వాళ్లను పోలీసులకు పట్టించాలి అంటుంది. మొదట్లో ఎల్వా వాళ్ళ అమ్మ అది నమ్మకుండా ఏవో పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయని లైట్ తీసుకుంటుంది. కానీ ఎల్వా ప్రతిసారి అదే విషయాన్ని పదే పదే చెప్పడంతో ఎల్వా వాళ్ళ అమ్మకి డౌట్ వస్తుంది. ఇదే విషయాన్ని ఎల్వా పర్సనల్ డాక్టర్తో పంచుకుంటుంది. ఆ డాక్టర్ కూడా ఎల్వాకి ఉన్న డిసీజ్ వల్ల తను ఇంత త్వరగా చనిపోవడం అసాధ్యం, నిజంగానే ఏదో జరిగింది, తనను ఎవరో చంపేశారని డౌట్ పడతాడు. ఇదే విషయం లాయర్కి చెప్తే వ్యాలిడ్ ప్రూఫ్స్ లేకుండా కోర్టులో సబ్మిట్ చేయలేమంటాడు. ఆ ప్రాసెస్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఎడ్వర్డ్ తన వైఫ్ ఎల్వాని ఎలా చూసుకునేవాడంటే రోజు ఎల్వాని చిత్రహింసలు పెట్టి ఘోరంగా కొట్టేవాడని చుట్టుపక్క వాళ్ళు చెప్తారు. అలా ఎడ్వర్డ్ మీద డౌట్ క్రియేట్ అవుతుంది. అసలు ఎడ్వర్డ్ ఎలాంటి వాడంటే ఒక సైకోలా బిహేవ్ చేసేవాడు. తనకు కోపం వచ్చిన ప్రతిసారి ఎల్వాని చితకబాదేవాడు. అంతేకాకుండా ఎడ్వర్డ్కి ఇంతకు ముందే వేరే అమ్మాయితో మ్యారేజ్ అవుతుంది. కానీ ఎడ్వర్డ్ తనని కూడా పిచ్చ కొట్టుడు కొట్టేవాడు. అందుకే ఆమె ఎడ్వర్డ్ని వదిలి వెళ్ళిపోయింది. కానీ తనకు ముందే పెళ్ళైందన్న విషయం ఎల్వాతో సహా ఎవ్వరికీ తెలియదు. ఎడ్వర్డ్ ఆ సైకోతనంతోనే ఎల్వాని చంపేసి ఇంకో 7-8 పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారమే ఎల్వాని అతి కిరాతకంగా మెడ విరిచేసి ఘోరంగా చంపాడు. ఆ మెడని ఎంతలా విరిచాడంటే కూర్చుంటే కిందికి వాలిపోయేంతలా. ఇలా చంపేసి బయటికి వెళుతూ ఆ చిన్నపిల్లోడిని మీ ఆంటీ కింద పడిపోయి ఉంది, ఏమైందో ఒకసారి వెళ్ళి చూడు అంటాడు. ఇక ఆ తరువాత కథ అందరికీ తెలిసిందే. ఇంటరోగేషన్లో ఎడ్వర్డ్ ఈ విషయాలన్నీ తనే స్వయంగా ఒప్పుకున్నాడు. అందరూ అతన్ని చీకొట్టారు. కోర్టు మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష వేసి జైలుకు పంపింది. ఎడ్వర్డ్ జైలుకు వెళ్ళినా ఎల్వా ఆత్మ తనని వదల్లేదు. ఎడ్వర్డ్ను నానా రకాలుగా చిత్రహింసలు పెడుతూ చంపేసింది. మనిషి కూడా దగ్గరకు వెళ్ళరని ఒక భయంకరమైన జబ్బుతో ఎడ్వర్డ్ దిక్కుమాలిన చావు చచ్చాడు. విషయం ఏంటంటే స్వయంగా ఆత్మనే వచ్చి ఈ కేసుని సాల్వ్ చేసిందని పోలీసులే ఒప్పుకుంటారు. అమెరికాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ అప్పట్లో సంచలనంగా మారింది. సో ఇది గైస్, ఇలాంటి స్టోరీస్ మీకేమైనా తెలిస్తే నాతో పంచుకోండి, నేను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.